Hello viewers, welcome to Spoken English with Man. Daily used sentences. Take this money and keep it safe. Take this money and keep it safe. ఈ డబ్బును తీసుకుని జాగ్రత్తగా ఉంచు, పెట్టేసాయి. కీప్ అంటే ఉంచు అని అర్థం. కీప్ ఎవ్రీథింగ్ క్లీన్ అంటారు. ప్రతి ఒక్కటి మరి క్లీన్గా ఉంచు, పరిశుభ్రంగా ఉంచు అంటారు. కీప్ యువర్ హౌస్ క్లీన్, మీ ఇంటిని క్లీన్గా పెట్టుకోండి. అలాగే సేఫ్ అంటే ఏంటి? జాగ్రత్తగా. బీ సేఫ్, జాగ్రత్తగా ఉండు అని. బీ సేఫ్, బీ అంటే ఏంటి? ఉండు అని. సో బీ సేఫ్ అంటే జాగ్రత్తగా ఉండు. టేక్ దిస్ మనీ, టేక్ దిస్ బుక్స్, టేక్ దిస్ శారీస్. ఇలాగా మనము ఎన్నో టేక్ ఉపయోగించి మాట్లాడవచ్చు. సో ఇప్పుడు టేక్ దిస్ మనీ అండ్ కీప్ ఇట్ సేఫ్, ఈ రెండు సెంటెన్స్ను కలుపుతూ అండ్ను కంజంక్షన్గా మనం ఉపయోగిస్తున్నాం. ఇక్కడ కంజంక్షన్ అంటే ఏంటంటే రెండు సెంటెన్స్ను కలిపే ఒక వర్డ్ని, అండ్ అనే వర్డ్ని కంజంక్షన్గా మనము పిలుస్తున్నాము. సో టేక్ మనీ అండ్ కీప్ ఇట్ సేఫ్. డబ్బులు జాగ్రత్తగా పెట్టుకో, ఈ డబ్బు తీసుకొని జాగ్రత్తగా ఉంచు. అలాగే అండ్ అనేది ఎలాగ మాట్లాడవచ్చు మనము? కాల్ ఆల్ ద చిల్డ్రన్ అండ్ మేక్ దెమ్ టు స్టాండ్ ఇన్ ఎ లైన్ అంటారు పీటీ మాస్టర్. అంటే పిల్లలందరిని పిలవండి, ఒక లైన్లో నిలబెట్టండి. టేక్ ద బిగ్ వెసల్ ఆఫ్ లడ్డూస్ అండ్ డిస్ట్రిబ్యూట్ దెమ్. ఆ పెద్దగా గిన్నెలో ఉన్న లడ్డూని తీసుకుని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయండి. అండ్ అనేది ఎన్నో రకాలుగా ఉపయోగించవచ్చు. రవి అండ్ రాజు ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. ఇలాగా రెండు సెంటెన్స్ని కలుపుతూ మాట్లాడవచ్చు. సో యూ అండర్స్టూడ్ వాట్ ఈస్ మెన్ బై టేక్ దిస్ అండ్ కీప్ ఇట్ సేఫ్ అండ్ ఆల్. నో లెట్ us go to second sentence. What is the number of students that passed in the examination? What is the number of students that passed in the examination? పరీక్షలో ఎంతమంది విద్యార్థులు పాస్ అయ్యారు? వాట్ ఈస్ ద నంబర్? ఎంతమంది? ఎవరు? స్టూడెంట్స్. వాట్ ఈస్ ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే ఎంతమంది స్టూడెంట్స్ పాస్ అయ్యారు అంటే ఎగ్జామినేషన్లో పాస్ అయ్యారు. వాట్ ఈస్ ద నంబర్ ఆఫ్ లడ్డూస్ దట్ ద చిల్డ్రన్ స్వాలోడ్ అంటారు, అంటుంది మమ్మీ కదా. ఏమి పిల్లలు ఎన్ని లడ్లు మింగేస్తారండి అని అడుగుతారు కదా. సో వాట్ ఈస్ ద నంబర్ అంటే ఎంతమంది, ఎన్ని అని. వాట్ ఈస్ ద నంబర్ అంటే ఎంతమంది అనొచ్చును. నంబర్ ఆఫ్ స్టూడెంట్స్, నంబర్ ఆఫ్ లడ్డూస్, number of books, number of cities. What is the number of cities that is there in Andhra Pradesh అని అడగచ్చు కదా. వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ బుక్స్ దట్ ఈస్ దేర్ ఇన్ ద అల్మేరాలో బుక్స్ ఎన్ని ఉన్నాయి అలాగా కదా. అలాగే దట్ పాస్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్ అంటే పాస్ అయిన వాళ్ళు ఎంతమంది అని అర్థం. సో వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ పోయమ్స్ దట్ ఈస్ రిటన్ బై దట్ పోయట్? ఎన్ని పోయమ్స్ ఆ కవి చేత రాయబడినవి? అతడు రాసినవి ఎన్ని పోయమ్స్ రాశాడు? హౌ మెనీ పీపుల్ అటెండెడ్ ద మ్యారేజ్కి ఎంతమంది జనాలు? వాట్ ఈస్ ద నంబర్ ఆఫ్ పీపుల్ దట్ అటెండెడ్ ద మ్యారేజ్ అని కూడా అనొచ్చును. సరే, గోయింగ్ టు థర్డ్ సెంటెన్స్. హ్యావ్ యూ కౌంటెడ్ ద బెంచెస్ ఇన్ ద క్లాస్? క్లాస్లో బెంచులను లెక్కించావా? క్లాస్లో ఉన్న బెంచులను ఎంచావా అనొచ్చు, లెక్కించావా అని కూడా అనొచ్చును. హ్యావ్ యూ కౌంటెడ్ అంటే లెక్కించడం. ఓకే, హ్యావ్ యూ కౌంటెడ్ ద బెంచెస్ ఇన్ ద క్లాస్. అలాగే ఎగ్జాంపుల్స్ చూస్తే, హ్యావ్ యూ కౌంటెడ్ యువర్ మిస్టేక్స్ అట్ ఎనీ టైమ్? నీ తప్పులను ఎప్పుడన్నా నీవు ఎంచావా?
We have to count our mistakes daily, so that next time we cannot do the same mistake. మన తప్పులు మనం ఖచ్చితంగా ఎంచుకోవాలి. ఎందుకు? నెక్స్ట్ టైం మనం ఆ తప్పు చేయకుండా ఉండడానికి కదా. సో వీ హ్యావ్ టు కౌంట్ అవర్ మిస్టేక్స్ డైలీ. క్యాన్ యూ కౌంట్ ద స్టార్స్ ఇన్ ద స్కై? స్కైలో, ఆకాశంలో ఉన్న నక్షత్రాలని ఎంచగలవా? వీ కెనాట్ డూ దట్, నో. అలాగే మనం ఎంచగలిగినవి, మనకు ఉపయోగమే తప్పకుండా ఎంచాలి. హ్యావ్ యూ కౌంటెడ్ ద బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ద గాడ్? దేవుని దగ్గర నుంచి వచ్చే బ్లెస్సింగ్స్ మీరు ఎంచుతున్నారా, లెక్కిస్తున్నారా? యు మే ఆస్క్ మీ, వాట్ ఆర్ ద బ్లెస్సింగ్స్ దట్ ఐ గెట్ ఫ్రమ్ ద గాడ్? సమ్ పీపుల్ మే ఆస్క్, సమ్ పీపుల్ మే ఆల్సో ఆస్క్ దట్ we are not at all getting any blessings from the God అంటారు. మాకు దేవుడి నుంచి ఏ బ్లెస్సింగ్స్ రావటం లేదు అని అంటారు. ఎవ్రీ డే ఈజ్ ఎ బ్లెస్సింగ్ ఫర్ అవర్ లైఫ్. ప్రతిరోజు కూడా మన జీవితంలో ఒక బ్లెస్సింగే. ద చిల్డ్రన్ దట్ వీ గాట్ ఫ్రమ్ ద గాడ్ ఈజ్ ఎ బిగ్ బ్లెస్సింగ్. దేవుడిచ్చిన పిల్లలు కూడా మనకు పెద్ద బ్లెస్సింగే కదా. సో ఇవన్నీ కూడా మరి ఆశీర్వాదాలే మనకు. సో వీ హ్యావ్ టు count kada. So we have to count all the blessings, we have to count all our mistakes, but we cannot count the stars in the sky. Coming to fourth sentence, among the 30 children, half of them are very sharp. Among the 30 children, half of them are very sharp. Among అంటే వారిలో, వాటిలో అన్నప్పుడు అమాంగ్ అంటాం. ఇక్కడ చిల్డ్రన్ కాబట్టి వారిలో అంటున్నాం. అమాంగ్ ద 30 చిల్డ్రన్, 30 మంది పిల్లల్లో సగం మంది, హాఫ్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ షార్ప్, సగం మంది చాలా తెలివిగల వాళ్ళు. హాఫ్ ఆఫ్ దెమ్ అంటే సగం మంది, 1 ఆఫ్ దెమ్ అంటే ఒకరు, 2 ఆఫ్ దెమ్ అంటే ఇద్దరు, మరి 10 ఆఫ్ దెమ్ అంటే 10 మంది, వాళ్ళలో 10 మంది. అలాగా మనం మాట్లాడవచ్చు కదా. సరే, ఎగ్జాంపుల్స్ చూస్తే, అమంగ్ ఆల్ ద బర్డ్స్ పీకాక్ లుక్స్ వెరీ బ్యూటిఫుల్. బర్డ్స్ అన్నిట్లోకి మనకు అందంగా ఉండేది ఏది? పీకాక్, నెమలి అందమైన పక్షి. సో అమంగ్ ఆల్ ద బర్డ్స్ పీకాక్ లుక్స్ వెరీ బ్యూటిఫుల్. అలాగే అమంగ్ ఆల్ మై రిలేటివ్స్ మై అంకుల్ ఈజ్ వెరీ గుడ్ మ్యాన్. అందరి బంధువుల్లోకి మా చిన్నాన్న చాలా మంచివారు. అమంగ్ ఆల్ ద స్వీట్స్ ఐ లైక్ లడ్డూస్ అంటారు ఒకరు. ఎవరైనా ఆ మాట అనొచ్చు కదా. అమంగ్ ఆల్ మై టీచర్స్ వీ లైక్ మ్యాథ్స్ టీచర్ అంటారు స్టూడెంట్స్. అలా. సో యూ గాట్ ద ఐడియా. లెట్ us go to that fifth sentence. In all and all he is very good. ఇన్ ఆల్ అండ్ ఆల్ అంటే ప్రతి విషయంలో, అన్ని విషయాలలో ఆయన చాలా మంచివాడు. ఆల్ ఇన్ ఆల్ అంటే అన్నిట్లోకి, ఆల్ ఇన్ ఆల్ అంటే అన్నిట్లోకి, ప్రతి విషయంలో అని కూడా అనొచ్చు, అన్ని విషయాల్లోకి అని కూడా అనొచ్చు. సో ఆల్ ఇన్ ఆల్ అంటే అన్ని విషయాల్లోకి. ఎగ్జాంపుల్స్ చూస్తే, ఆల్ ఇన్ ఆల్ దిస్ జాబ్ ఈజ్ వెరీ సూటబుల్ ఫర్ యూ అంటారు. ఫాదరు ఒక సజెషన్ ఇస్తారు సన్నుకి కానీ వాళ్ళ పిల్లలకి, అన్నిట్లోకి ఈ జాబ్ నీకు సరిగ్గా సరిపోతుంది, ఇది మంచిది. సూటబుల్ అంటే మంచిది. ఆల్ అండ్ ఆల్ దిస్ ప్రపోజల్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ అవర్ ఫ్యామిలీ. మన కుటుంబానికి ఈ సంబంధము అన్నిట్లోకి సరిపోతుంది. ఆల్ అండ్ ఆల్, ఇన్ ఆల్ అండ్ ఆల్ అంటే ప్రతి విషయంలో, అన్ని విషయాల్లో అని. ఇన్ ఆల్ అండ్ ఆల్ దిస్ హౌస్ ఈజ్ సూటబుల్ ఫర్ అవర్ ఫ్యామిలీ. అన్నిట్లోకి ఈ ఇల్లు మన కుటుంబానికి సరిపోతుంది. అలాగెన్నో చెప్పచ్చు మనం కదా. ఇన్ ఆల్ అండ్ ఆల్ ఇట్ ఈస్ బెటర్ ఫర్ యూ టు టేక్ మెడిసిన్. అన్ని విషయాల్లోకి మెడిసిన్ చదివితే నీకు మంచిది అని ఒక పేరెంట్, ఒక టీచరు సజెషన్ ఇస్తారు. కాబట్టి ఇన్ ఆల్ అండ్ ఆల్ అంటే అన్ని విషయాలలో.
So let us go to sixth sentence. Are the preparations going on for the marriage? Are the preparations going on for the marriage? ఇది ఒక క్వశ్చన్ కదా. ఆర్ అని పెట్టాం కదా, అంటే ఇది ఆర్ అనేది ఏంటి? ఆక్సిలరీ వర్బ్. ఆక్సిలరీ వర్బ్ అంటే ఏంటి? హెల్పింగ్ వర్బ్. హెల్పింగ్ వర్బ్ ముందు పెట్టి ఒక క్వశ్చన్ తయారు చేస్తాం ఇక్కడ. ప్రిపేర్ అంటే ఏంటి? తయారు చేయడం, లేదా అంటే ఏర్పాటు చేయడము అని కూడా మీనింగ్ వస్తుంది. సో ప్రిపరేషన్ అంటే ఏర్పాట్లు. ఈ ప్రిపరేషన్స్ అంటే ఏర్పాట్లు. ప్రిపరేటరీ అంటే అది ప్రిపరేటరీ ఎగ్జామ్స్ అంటే ఏమని? ఎగ్జామ్స్ ముందు తయారు చేసేటటువంటి, పిల్లల్ని రెడీ చేసే ఎగ్జామ్ని ప్రిపరేటరీ ఎగ్జామ్ అంటారు. అది అబ్జెక్టివ్. ఓకే, ఇది ప్రిపరేషన్ అనేది నౌన్. ఓకే, ప్రిపేర్ అంటే అది వర్బ్. ప్రిపేర్, ప్రిపేర్డ్ అంటే అది పాస్ట్ టెన్స్. ఓకే, ప్రిపేరింగ్ అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. హియర్ దిస్ ఈజ్ వన్ క్వశ్చన్. లెట్ us make it into positive form. It is a question form, no interrogative sentence. So let us change it into a positive form. The preparations are going on for the marriage అంటే అది ఒక పాస్ట్. ఓకే, పాజిటివ్ ఫామ్. ప్రిపరేషన్స్ ఆర్ నాట్ గోయింగ్ ఆన్ ఫర్ ద మ్యారేజ్ అంటే ఇది నెగటివ్ ఫామ్. నెగటివ్ ఫామ్ ఆఫ్ ద సెంటెన్స్. ఓకే, యూ గాట్ ద ఐడియా. అయితే టు సెవెంత్ సెంటెన్స్. హీ డజంట్ లైక్ టు టాక్ టు దెమ్. హీ డజంట్ లైక్ టు టాక్ టు దెమ్. వేర్ వీ విల్ యూస్ డస్. డస్ ఈజ్ యూస్డ్ ఫర్ సింగులర్ ఫామ్, third person and present tense. That three conditions should be there, then only we will use does. He does, she does, it does, like that we will talk. Okay, and here he doesn't like to talk to them అంటే వాళ్ళతో మాట్లాడడం అతనికి ఇష్టం లేదు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డోంట్ లైక్ టు ఈట్ బిట్టర్ గోర్డ్. ఇక్కడ డోంట్ అంటున్నాను, ఐ డిడ్ నాట్ యూజ్ డస్. ఎందుకు? పీపుల్ అంటే ప్లూరల్ కదా. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డోంట్ లైక్ టు ఈట్ బిట్టర్ గోట్. కాకకాయ తినడము చాలామందికి ఇష్టం ఉండదు. షీ డజంట్ లైక్ టు వేర్ సిల్క్ శారీస్. ఆమె సిల్క్ శారీస్ ధరించడము ఆమెకి ఇష్టం లేదు. హీ డజంట్ లైక్ టు వేస్ట్ ద టైం. అతనికి టైం వేస్ట్ చేయడము ఇష్టం లేదు. సో యూ గాట్ ద ఐడియా. లెట్ us go to ఎయిత్ సెంటెన్స్. హీ ఈజ్ వెరీ డిజానెస్ట్ ఫెలో. హీ ఈజ్ వెరీ డిజానెస్ట్ ఫెలో. అతను చాలా అవినీతిపరుడు అంటున్నాం. ఆనెస్ట్ అంటే నీతిగా ఉండడాన్ని ఆనెస్ట్ అంటాము. డిజానెస్ట్ అంటే దానికి వ్యతిరేకమైన పదం. సో హీ ఈజ్ వెరీ డిజానెస్ట్ ఫెలో. నోబడీ బిలీవ్ డిజానెస్ట్ పీపుల్. ఎవరు కూడా అవినీతి పరులను ఇష్టపడరు కదా. నోబడీ లైక్స్ బిలీవ్. బిలీవ్ అంటే నమ్మకం. సో నోబడీ బిలీవ్ డిజానెస్ట్ పీపుల్. ఎవరు కూడా మరి డిజానెస్ట్ అవినీతి పరులను నమ్మరు. సో వాట్ వీ షుడ్ డూ? వీ షుడ్ బీ ఆనెస్ట్. మనము ఆనెస్ట్గా ఉండాలి, నీతిగా ఉండాలి. Most of the great people are honest people only. Most of the great people are honest only. చాలా వరకే పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు నీతిపరులుగానే ఉన్నారు. ఓకే, సో లెట్ us go to ninth sentence. Have I slept such a long time? నేనంతసేపు నిద్రపోయానా? Have I slept such a long time? Such a long time అంటే అంతసేపు. హ్యావ్ ఐ స్లెప్ట్. స్లెప్ట్ అనేది ఇక్కడ హ్యావ్ స్లెప్ట్ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. హ్యావ్ స్లెప్ట్, స్లీప్ ప్రజెంట్ టెన్స్, స్లెప్ట్ పాస్ట్ టెన్స్. ఇంకొక స్లెప్ట్, హ్యావ్ స్లెప్ట్ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్. ఈ స్లెప్ట్ వచ్చి పాస్ట్ పార్టిసిపుల్గా ఉపయోగిస్తున్నాం. సో హ్యావ్ ఐ స్లెప్ట్ సచ్ ఏ లాంగ్ టైం. నేను అంతసేపు నిద్రపోయామన్నా.
ఐ నెవర్ సా సచ్ ఎ బ్యాడ్ పీపుల్ ఇన్ మై లైఫ్. నేనంత చెడ్డవాళ్ళని నా లైఫ్లో ఎప్పుడూ చూడలేదు. సచ్ ఏ బ్యాడ్ పీపుల్. షీ ఈస్ హ్యావింగ్ సచ్ ఎ లాంగ్ హెయిర్. ఆమెకు చాలా అంత పెద్ద జుట్టు ఉంది. సచ్ ఎ లాంగ్ అంటే అంత పెద్ద, సచ్ ఎ లాంగ్ టైం అంటే అంతసేపు అని అర్థం. వీ నెవర్ టేస్ట్ సచ్ ఏ స్వీట్ మ్యాంగోస్. మేము ఎప్పుడు కూడా అటువంటి తీయని పండ్లను, మామిడి పళ్ళను తినలేదు. వీ నెవర్ ఈట్ సచ్ ఏ డెలీషియస్ మ్యాంగోస్ అని కూడా అనొచ్చు. అంటే వీ నెవర్ టేస్ట్ అంత మరి రుచికరమైనటువంటి మామిడి పళ్ళను మేము టేస్ట్ చేయలేదు. సచ్ అంటే అలాంటిది, విచ్ అంటే ఎలాంటిది. అర్థమైంది కదా? సచ్ అంటే అలాంటిది, విచ్ అంటే ఎలాంటిది. వీ నెవర్ ఎక్స్పీరియన్స్ సచ్ ఎ బ్యాడ్ క్లైమేట్. ఇలాంటి చెడ్డ వాతావరణం ఎప్పుడు అనుభవించలేదు అని. సో లెట్ us go to 10th sentence. She seems to be dull. ఆమె చాలా అలసిపోయింది. షీ సీమ్స్ టు బీ డల్. ఆమె చాలా అలసిపోయింది. చూడబోతే, సీమ్స్ అంటే చూడబోతే అని, చూస్తే అని కూడా. సో చూస్తే ఆమె చాలా డల్గా ఉంది అంటే ఆమె చాలా అలసిపోయినట్టుగా ఉంది. మనుషులకైతే డల్ అంటే అలసిపోయినట్టున్నారు అంటాం. అదే క్లైమేటు మరి ఇంకా వేరేదైతే వేరే అర్థాలు వస్తాయి. ద నైఫ్ బికేమ్ వెరీ డల్ అంటాం. అంటే డల్ అంటే నైఫ్ చాలా చాలా అలసిపోయిందనే కాదు. ఇట్ బికేమ్ బ్లంట్ అంటే మొద్దుగా అయిపోయింది. నైఫ్ మొద్దుగా అయిపోయింది, షార్ప్నెస్ లేదు అని. ద నైఫ్ బికేమ్ వెరీ డల్. అలాగే ద డే ఈజ్ వెరీ డల్ అంటాం. ఈరోజు కూడా చాలా డల్గా ఉంది అంటాం కదా. సో మీకు అర్థమైంది కదా. సో ప్లీజ్ repeat all the sentence one by one. Listen and repeat. Listen and repeat. Then you will become definitely successful. Thank you.